మనం భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. అందరూ భయభక్తులుగా దేవుని వాక్యం చూడండి, వినండి. 1 పేతురు 2:6 ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడని మాట లేఖనములో రాయబడి ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే పరిపూర్ణంగా దేవునిందు విశ్వాసం ఉంచుతారో, అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, వారు ఏ మాత్రమును సిగ్గుపరచబడని ప్రభు చదివిస్తా ఉన్నాడు. విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ సిగ్గుపరచబడవచ్చేమో, విశ్వాసం లేకుండా ఉండే వాళ్ళు సిగ్గుపరచబడవచ్చేమో, విశ్వాసంతో జీవిస్తున్న వాళ్ళు మాత్రము ఎన్నటికి కూడా సిగ్గుపరచబడరంట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చదివిస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఉన్నావా? పూర్తిగా దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి ఉన్నావా? పరిపూర్ణంగా ఆయన నమ్ముకుని ఉన్నావా? అయితే ఎన్నటికీ నువ్వు సిగ్గుపడవు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఏ మాత్రం కూడా సిగ్గుపరచడంట అటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో ఎలాంటి శోధన ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి శ్రమలు ఎదురొచ్చినా, అవన్నిటి విషయాల్లో ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించి సహాయం చేస్తాడు. ఆయన తప్పించి కాపాడుతాడు. ఆయన నడిపిస్తాడు. కాబట్టి అవి ఏవి ఆయన మీద విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఏమి చేయలేవు. అయితే కొంచెంసేపు అవి కలటపరుస్తాయి, కలవరపరుస్తాయి, భయపడతాయి. అంతవరకే చేయగలవు. అంతకు మించి ఏం చేయలేవు. నువ్వు నిజముగా ఆయన మీద విశ్వాసం ఉంచకపోతే నిజంగా సిగ్గుపరచబడతావేమో. విశ్వాసం ఉంచిన తర్వాత నువ్వు సిగ్గుపరచబడే పరిస్థితి లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిచ్చినట్టు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపరచబడవు. సిగ్గుపరచబడాల్సిన అవసరం నీకు లేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా నువ్వు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించినట్లయితే ఏ పనిలో కూడా, ఏ కార్యంలో కూడా, ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను సిగ్గుపడలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకేదైనా ఇబ్బంది జరుగుతుంది, లేక మా కుటుంబంలో ఏమైనా ఇబ్బంది జరుగుతుంది, నా బిడ్డలకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది, నా పని ఏమైనా భంగం అయిపోద్ది, ఉద్యోగంకి ఏమైనా ఇబ్బంది వస్తుంది, లేకుంటే కుటుంబంలో ఏమైనా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా దుష్టుని యొక్క శోధనే తప్ప, భయమే తప్ప అవేవి కాని దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డవు కాబట్టి. విశ్వాసం ఉంచకుండా ఉంటే దాని పరిస్థితి వేరు. విశ్వాసం ఉంచి ఉంటే దాని పరిస్థితి వేరు. కాబట్టి ఎవరైతే పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచి, నా దేవుడు ఉన్నాడు, ఆయనే నమ్మకమైన వాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే రాజులకు రాజు, ఆయన నా జీవిత కాలంలో నాకేమి కొదువు లేకుండా చూసుకుంటాడు, ఆయన నా పక్షంగా ఉంటాడు, నాకు అన్ని విధాలుగా ఆయన మేలే చేస్తాడు, ఆయన నా కీడు చేయడు అని ఎవరైతే పరిపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరి కొరకు చెప్తున్న మాట ఇది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచావా లేదనేది మాత్రమే చూసుకోవాలి. సిగ్గుపడతావా పడవా అనే విషయం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్ను సిగ్గుపరచడం ఆయన పని కాదు. ఎందుకనగా నీ కుమారుని నువ్వు సిగ్గుపరుస్తావా? నీ కుమార్తె నువ్వు సిగ్గుపరుస్తావా? నువ్వు చేయవు కదా పని. అయితే నీ నమ్ముకున్నటువంటి నీ తండ్రి కూడా నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నిన్ను సిగ్గుపరచడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది, ఆయనందు విశ్వాసం ఉంచువాడే, అందరూ కాదు, మళ్ళా ఆయనందు విశ్వాసం ఉంచువాడు అని రాశాడు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అనే లేఖనం స్పష్టంగా మనకు చెప్తా ఉంది. కాబట్టి అందుకని విశ్వాసం ఉంచినటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు, దేని గురించి అసలు టెన్షనే అవసరం లేదు. ఎందుకు టెన్షన్ లేకుండా ఉంటుంది, ఎందుకు భయం లేకుండా ఉంటుంది అని మీరు అనొచ్చు. అది అలా వస్తుంది, అలా మనల్ని ఇబ్బంది పెట్టడానికి. కానీ మీరు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి, దాని గురించి ఎక్కువగా మీరు తలుసుకోకండి, దాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా చూడకండి. ఎందుకంటే దానికి మించిన వాడు యేసు ప్రభు, ఆ సమస్యకు మించిన వాడు దేవుడు, ఆ కార్యానికి మించిన వాడు దేవుడు, అవసరానికి మించిన వాడు దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు నీ దగ్గర ఉండగా, నీ యందు ఉండగా నువ్వు అంత చిన్నదానికి ఎందుకు భయపడుతున్నావు? అంత చిన్నదాని కోసం ఎందుకు కలవరపడుతున్నావు?
అలాంటి చిన్న విషయానికి ఎందుకు కలత చెంది ఉన్నావు? నువ్వు కలత చెందాల్సిన, కలవరపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఏ మాత్రము దేవుడు ఏ విషయంలో కూడా నిన్ను చిగ్గుపరచనే పరచడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడు అయ్యా. నా యేసయ్యా, కల్వారి శిలువలో మా అందరి కొరకు చివరి రక్త బిందు వరకు కూడా దారబోసిన దేవుడివి. మా శ్రమలను, మా శోధనలను, మా యొక్క సమస్తమును నువ్వు భరించావు. మా పాప శాపాలని నువ్వు మోసేవు తండ్రి. నా యేసయ్యా, యేసు ప్రభువా, మా కోసమే ఈ లోకానికి వచ్చి మా కోసమే త్యాగం చేసి బలియాగమైపోయిన తండ్రి. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచిన వాడిని ఏ ఒక్క మనిషిని కూడా నేను చిగ్గుపడనీను అని చెప్పిన తండ్రి. యేసయ్యా, ఈరోజు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, శోధనలను బట్టి, ఉన్న అవసరాలను బట్టి, లేక ఉన్న కార్యాలను బట్టి, ఉన్న పనులను బట్టి ఒకవేళ అపవాది మమ్మల్ని భయపెట్టవచ్చు, శోధించవచ్చు, కలత చెందేటట్టు చేయొచ్చు. కానీ నిశ్చయంగా నువ్వు మా పక్షంగా ఉండి కార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరుచుకున్నప్పుడు అయ్యా అపవాదు చిగుపడుతుంది. కనుక నా ప్రభువా, నీ బిడ్డల పక్షంగా, అయ్యా నీ యొక్క బిడ్డల పక్షంగా, వారి కుటుంబాల పక్షంగా, వారి యొక్క పనుబాటల పక్షంగా నువ్వు సహాయం చేస్తావన్న మాట వాస్తవం. కనుక నిశ్చయంగా మీరు సహాయం చేయండి. ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో, ఏదైతే నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో అన్ని కార్యాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి చీకటి, అంధకార, దురాత్మ క్రియలు, ఆటంకాలు లేకుండా యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. నీ బిడ్డల చుట్టూ, నీ బిడ్డలకు ఇచ్చిన కుటుంబాల చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారు కలిగిన పనిబాట చుట్టూ నీ కంచి వేయండి. ఏబుకు ఆ రోజు వేసిన కంచి ఈరోజు ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి సంఘం చుట్టూ మీరు వేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, అయ్యా ప్రేమగల దేవుడా, దయగలిగిన దేవుడా, నీకు స్తోత్రమయ్యా. నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని, నిశ్చయముగా నువ్వు కార్యం చేయమని. ఏ మాత్రమును చిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అయితే మాకు ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ మా కలత చెందవచ్చు, కానీ నువ్వు చిగ్గుపరచవు, అది వాస్తవం. కనుక నా తండ్రి, ప్రతి బిడ్డ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చి, వారి పనులన్నీ చక్కబెట్టి, వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ విషయాలన్నింటిలో కూడా నువ్వు త్వరగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించమని, మా పరిచర్యలో ఇంకనూ గొప్పగా నీ సహాయముని, దీవెన, నీ ఆశీర్వాదం, నీ మేళ్ళు, నీ కృప, నీ కనికరం, నీ గొప్ప కార్యాలు నీ పెరట మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము ఆశ్చర్యపోయే విధంగా గొప్ప కార్యాలు, మేము ఊహించిన విధంగా గొప్ప కార్యాలు నీ పరిచర్యలో మీరు జరిగించండి. గుడూరు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలని, ప్రతి సంఘమును కూడా, సార్వత్రిక సంఘమును కూడా మీరు బహుగా ఆశీర్వదించి నీ ప్రజలను బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నా యేసు ప్రభువా, నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా తండ్రి, నువ్వు ఆ విషయంలో హ్యాండిల్ చేసి ఖచ్చితంగా నీ బిడ్డలకు మేలు జరిగే విధంగా, అయ్యా ఆశీర్వాదం వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా, అయ్యా కృప కలిగే విధంగా నువ్వు సహాయం చేస్తావని, నిశ్చయంగా నీ నామాన్ని మహింపరుచుకుంటావని మనసారా నమ్ముతున్నాను, హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ప్రభువా, నువ్వు సహాయం చేయండి ప్రభు. దుష్టుడు ఏ విధంగా అయ్యా నీ బిడ్డలను ఇబ్బంది పెట్టాలని, కలతపరచాలని, లేక నష్టపరచాలని, అపాయాన్ని కలగచేయాలని చూస్తున్నాడు. వాడు దుష్టుని యొక్క ప్రతి ఆలోచన, ప్రతి శోధన, ప్రతి క్రియను యేసుక్రీస్తు నామములో కట్టి బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ చిత్తమే, నీ సంకల్పమే, నీ ఆలోచనే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పిల్లలలో, పరిసరలో జరుగునుగాక. నిశ్చయముగా తండ్రి, నువ్వు మాకు తోడు నడిపించండి. జ్ఞానం లేని వారము, తెలివి లేని వారము నాన్న, నీవే సహాయం చేసి సగా నడిపించి ఆశీర్వదించమని, మా దేశంను, దేశ ప్రజలను, దేశ నాయకులను, అయ్యా నువ్వు అందరినీ కూడా బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నావు. మీరు రక్షించి కాపాడి ఆశీర్వదించిన ఆయన అయ్యా, నీ యొక్క బిడలుగా మార్చుకోమని, నీ కార్యాలు జరిగించమని, మా దేశంలో శాంతి భద్రతలు ఇచ్చి కాపాడమని, ఆశీర్వదించమని. అయ్యా, దిక్కు లేని వారిని, దూరాలని, పేద బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారికి తగినంత సహాయం ఎప్పటికప్పుడు సహాయం చేయండి ప్రభు. ఏ కొదువు లేకుండా సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాలని బహుగా ఆశీర్వదించి దీవించమని,
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.